హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఇక్కడ 32 ఇంచెస్ సోనీ ఎల్ఈడి ఉంటుంది కదా. సో దీన్ని ప్రాక్టికల్గా అయితే రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనకి దీంట్లో కంప్లైంట్ వచ్చేసి మనకి బ్యాక్ లైట్ అయితే వెలుగుతుంది, బట్ మనకి డిస్ప్లేలో ఎటువంటి లైటింగ్ అయితే రావట్లేదు. ఓకేనా, అది నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను మనకి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కండిషన్. అదేవిధంగా మీకు అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసేసి సొల్యూషన్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేను ప్రాక్టికల్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా నేను ఒకసారి టీవీ అనేది ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మనకి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 19.5 వోల్ట్స్ అడాప్టర్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చూస్తున్నారు కదా మనకి సోనీ అడాప్టర్ ఫ్రెండ్స్. ఈ అడాప్టర్ అయితే నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ. సో ఒకసారి టీవీ అనేది ఆన్ చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఓకేనా, సో నేను దానికోసం ఇక్కడ టీవీని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సోనీ. సో నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను, ఇక్కడ ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రీన్ ఎల్ఈడి అనేది గ్లో అయింది. ఓకేనా, సో ఇక్కడ మీరు డిస్ప్లే సైడ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకి బ్యాక్ లైట్స్ అయితే గ్లో అయ్యాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా మనకి బ్యాక్ లైట్స్ అనేది గ్లో అవుతున్నాయి. ఓకేనా, బట్ మనకి డిస్ప్లేలో ఎటువంటి లైటింగ్ అనేది రావట్లేదు, అంటే సోనీ లోగో కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఏం రావట్లేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ లైట్స్ అనేది గ్లో అనేది చాలా క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఇదంతా లైటింగ్ ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాక్ లైట్స్ అనేది గ్లో అయిపోయాయి, బట్ మనకి డిస్ప్లేలో లైటింగ్ అనేది రావట్లేదు. ఓకే, సో కండిషన్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఈ కండిషన్లో దీన్ని ఏమేమి చెక్ చేసుకోవాలి, ఏ విధంగా రిపేర్ చేయాలనేది అయితే చూద్దాం. ఓకేనా, సో నేను ఇక్కడ టీవీ అనేది నీట్గా అయితే పెట్టుకుంటున్నాను, మళ్ళీ మనం చెక్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఎల్విడిఎస్ ఇక్కడైతే కనెక్ట్ చేయడం జరిగింది. మనకి దీంట్లో నుంచే వోల్టేజ్ అదేవిధంగా ఆర్జీబీ సిగ్నల్స్ మనకి అంటే మనకి ప్యానల్కి కావాల్సిన వోల్టేజ్ సిగ్నల్స్ అన్ని ఇక్కడ నుంచి అయితే ఇవ్వబడతాయి ఒకటే దాని నుంచి. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి బోర్డులో ఇక్కడ నుంచి ఈ కేబుల్ అంటే మనకి పట్టా ఉంటుంది కదా ఎల్విడిఎస్, ఇదైతే ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. సో నేను ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ అనేది చెక్ చేస్తాను ఫ్రెండ్స్, మనకి ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. దానికోసం ఇక్కడ మీటర్ని DC 200 రేంజ్ అయితే సెట్ చేస్తున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, DC 200 రేంజ్ అయితే సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ ప్రాబ్ ఉంటుంది కదా, నేను దాన్ని గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో అయినా సరే గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి HDMI ఉంటుంది కదా, దానికి అయితే కనెక్ట్ చేసి ఇస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ ప్రాబ్ ఉంటుంది కదా, సో దాంతో మనం మెయిన్గా ఇక్కడ మనకి డిస్ప్లే కంప్లైంట్ కాబట్టి మెయిన్ వోల్టేజ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఫ్యూజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ 12 వోల్ట్స్ ఆ విధంగా రాసింది కదా, ఇక్కడ ఇది ఫ్యూజ్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా. ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను చూడండి. సో ఇక్కడ మన వోల్టేజ్ అనేది మిస్ అయినప్పుడు ప్యానల్కి రావాల్సిన సప్లై రాదు కాబట్టి ఆ సిమ్టమ్ అయితే వస్తుంది. బట్ మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది వస్తుందా లేదని చెక్ చేసుకున్నట్లయితే నేను ఇక్కడ మీటర్ ప్రాబ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు మీటర్లో అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకి. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ టచ్ చేశాను. సో ఇక్కడ మీటర్లో అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి 11.9. సో దీని అర్థం ఏంటి అని అంటే మనకి ప్యానల్ సప్లై 12 వోల్ట్స్ అనేది వస్తుంది. ఓకేనా, మరి ఇటు సైడ్ వస్తుంది మనకి ఫ్యూజ్కి 2 సైడ్స్ అనేది రావాల్సి ఉంటుంది అది. ఓకేనా, సో నేను ఇక్కడ దగ్గర పెట్టుకుంటున్నాను మీటర్ అనేది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, మనకి ఇక్కడ ఫ్యూజ్ దగ్గర నేను ఇక్కడ టచ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ 11.9 వోల్ట్స్ అయితే వస్తుంది. మరి అదే వోల్టేజ్ మనకి 2 సైడ్లు రావాలి ఫ్యూజ్కి. ఎందుకు అని అంటే మనకి ఫ్యూజ్ అనేది ఒకవేళ షార్ట్ అయినట్టు ఉన్నట్లయితే ఫ్యూజ్ అనేది ఓపెన్ అయిపోతుంది, అంటే మనకి సెకండరీ సైడ్ ఇక్కడ ఫ్యూజ్ అనేది మనకి నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదా, అది మనకి డిస్ప్లేలో కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ ఏదైనా వోల్టేజ్ అనేది గ్రౌండ్తో షార్ట్ అయినట్లయితే ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది. సో దానికోసం నేను ఫ్యూజ్కి 2 వైపులా వోల్టేజ్ అనేది చెక్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఇక్కడ సెకండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ సైడ్ కూడా వోల్టేజ్ అనేది ప్రజెంట్ ఉంది. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా 11.9 12 వోల్ట్స్ అనేది ప్రజెంట్ అయితే ఉంది 2 సైడ్స్. ఓకేనా, సో దీని అర్థం ఏంటి అంటే మనకి ఇటు సైడ్ షార్ట్ అయితే ఏమీ లేదు, బట్ మనకి డిస్ప్లే అయితే బ్యాక్ లైట్ ఓకే ఉంది, బట్ మనకి ఎటువంటి పిక్చర్ కానీ గ్రాఫిక్స్ కానీ రావట్లేదు. ఓకేనా, సో దానికోసం నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వోల్టేజెస్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 1.1 1 ఆ విధంగా వోల్టేజెస్ అనేది వస్తూ ఉంటాయి. నేను అవి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఇక్కడ నేను మల్టీమీటర్ అనేది పెట్టుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి. సో ఇక్కడ మీరు ఇక్కడ డాట్స్ ఉంటున్నాయి కదా, ఈ డాట్స్ దగ్గర అయితే చెక్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ ప్రాబ్ అనేది డిస్కనెక్ట్ అయ్యింది. దానికోసం మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది షో అవ్వట్లేదు. నేను ఒకసారి వోల్టేజ్ అనేది మళ్ళీ గ్రౌండ్ ప్రాబ్ అనేది కనెక్ట్ చేసేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది నేను. సో ఇప్పుడు ఒక్కొక్క వోల్టేజ్ అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడ 0.9 వోల్ట్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1.1 వోల్ట్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ 1.2, 1.4. సో మనకి ఇవి ఏంటి అని అంటే మనకి వీడియోకి కావాల్సిన గ్రాఫిక్స్ కోసం, అదేవిధంగా RGB వోల్టేజెస్, సిగ్నల్స్ అన్నీ అయితే మనకి వస్తున్నాయి లేదనేది అబ్జర్వ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 0, ఓకేనా. మనకి ఇక్కడ ఎటువంటి వోల్టేజ్ అనేది రావట్లేదు. సో ఇక్కడ 1.1, 1.0, 1.0, 1.0. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ వోల్టేజ్ ఇవి ఏంటి అని అంటే మనకి వీడియో కావాల్సిన సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే వోల్టేజెస్ కావచ్చు, RGB సంబంధించిన వోల్టేజెస్ కావచ్చు, కంప్లీట్గా అయితే ఇక్కడ మనకైతే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వోల్టేజ్ అనేది మిస్ అయినా సరే మనకి డిస్ప్లేలో అటువంటి సిమ్టమ్ అయితే వస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రాక్టికల్గా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ మనకి ఒక్కొక్క డాట్ దగ్గర చెక్ చేసుకున్నట్లయితే మనకి కావాల్సిన వోల్టేజ్ అనేది అన్ని పర్ఫెక్ట్గానే వస్తున్నాయి, ఓకేనా. మనకి 0 వచ్చింది, గ్రౌండ్ అయితే ఉంటుంది. సో గ్రౌండ్ దగ్గర వోల్టేజ్ అనేది మనకి రాదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, అన్ని వోల్టేజ్ అనేది మనకి షో అయితే అవుతున్నాయి, బట్ మనకి డిస్ప్లేకి కావాల్సిన లైటింగ్ అనేది రావట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది ప్రజెంట్ ఉన్నాయి కదా. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఈ వోల్టేజెస్ని అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇక్కడ VGH, VGL అవి మిస్ అయినా సరే మనకి ప్రాబ్లం అయితే వస్తుంది. బట్ మనకి అవి షార్ట్ అయినట్లయితే మ్యాక్సిమం కేసెస్లో ఫ్యూజ్ అనేది మనకి ఓపెన్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్యూజ్తో. ఒకసారి మనం ఏం చేద్దామనంటే VGH, VGL ఇదంతా ఓపెన్ చేసే ముందు ఒకసారి LVDS కేబుల్ ఉంటుంది కదా, దీన్ని ఒకసారి రిమూవ్ చేసేసి మనం క్లీన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనకి దీంట్లో ఉన్న కనెక్షన్స్ స్ట్రిప్స్లో ఏదైనా కార్బన్ అనేది పట్టేసినా, లేకపోతే ఏదైనా రస్ట్ లాంటిది ఏదైనా పట్టేసినా సరే మనకి సరిగా కనెక్ట్ అవ్వదు. దానివల్ల కూడా మనకి డిస్ప్లే అనేది రాకపోయే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఒకసారి ఇటు సైడు, అదేవిధంగా మనకి ఇక్కడ మదర్ బోర్డు దగ్గర ఇక్కడ ఉంటుంది కదా. సో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మనం క్లీన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. అప్పటికి రాకపోతే మనం VGL షార్ట్ అవుట్ అనేది చెక్ చేద్దాం, ఓకేనా. సో నేను టీవీ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి గ్రీన్ LED, అదేవిధంగా ఇక్కడ బ్యాక్ లైట్స్ అవి గ్లో అవుతున్నాయి కదా. నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఆఫ్ అయిపోవడం జరిగింది, ఓకేనా. నేను ఒకసారి ఇక్కడ మీటర్ అనేది పక్కన పెట్టేసి ఇక్కడ LVDS అనేది ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఓపెన్ చేయడం. మనకి ఈ విధంగా లాక్ ఉంటుంది కదా, ఈ విధంగా పైకి అన్నట్లయితే, సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ విధంగా పైకి అన్నట్లయితే మనకి ఇక్కడ LVDS అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ LVDSకి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకి రెస్ట్ అనేది ఏ విధంగా పట్టింది ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్గా బ్లాక్ స్పాట్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటి వల్ల మనకి ఈ లెగ్స్ అన్నీ మనకి ఇక్కడ కనెక్ట్ అయితే అవ్వవు సరిగా. దానివల్ల ఇటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి దీన్ని అయితే క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో దీన్ని మనం నార్మల్గా ఎరేజర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే అవుతుంది. నేను ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనకి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో చూస్తున్నారు కదా, మనకి మొత్తం కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోవడం జరిగింది. ఇది పైన కార్బన్ పట్టేసి. ఒకసారి మనం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ టైప్ ఎరేజర్ ఉంటుంది కదా, పెన్సిల్ ఎరేజర్, నేను దాంతో అయితే రఫ్ వేసుకొని క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయితే అయిపోవడం జరిగింది. మనకి ఎటువంటి కార్బన్ అయితే లేదు, ఓకేనా. ఇక్కడ మనం ఒకసారి దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డిస్కనెక్ట్ చేసే ముందు ఒకవేళ మనకి ఇదొక్కటే ఒకవేళ ఈ విధంగా ప్రాబ్లం ఉన్నట్టు సాల్వ్ అవుతుంది. అప్పటికి కాకపోతే మనం ఇటు సైడ్ చేసేసి నెక్స్ట్ VGL దగ్గరికి అయితే వెళ్దాము. సో ముందు ఒకసారి దీన్ని అయితే మనం కనెక్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్, మనకి ఓకే అవుతుందా లేదా అనేది టీవీ అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మళ్ళీ ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా కనెక్ట్ చేసుకోవడం జరిగింది, ఓకేనా. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పవర్ అనేది కనెక్ట్ చేసే ఉంది. సో ఇక్కడ ఆన్ చేసి చూద్దాం మళ్ళీ మనం ఏ విధంగా ఉంది ఏంటి అనేది, సిమ్టమ్ అనేది సేమ్ ఉందా లేకపోతే సాల్వ్ అయిందా అనేది మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ గ్రీన్ LED అనేది గ్లో అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు డిస్ప్లే సైడ్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు, మనకి బ్యాక్ లైట్ అనేది గ్లో అయిన తర్వాత నాకు రాలేదు కదా, మరి సేమ్ అదే విధంగా ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, మనకి సోనీ అని అయితే రావడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆటో జనరల్ సిగ్నల్ ఈ విధంగా వచ్చాయి కదా. చూసారు కదా, మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అయిపోవడం జరిగింది, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి డిస్ప్లేలో సోనీ లోగో అయితే వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇన్పుట్ ఇస్తాం కదా, HDMI లేకపోతే ఏవి కావచ్చు. సో వాటి గురించి కూడా రిలేటెడ్ మనకి లోపల డిస్ప్లేలో మీరు చూశారు కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే
ఇక్కడ మనం క్లీన్ చేసి పెట్టిన తర్వాత మనకి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఒకవేళ ఇక్కడ ఈ విధంగా చేసినప్పుడు అవ్వకపోయి ఉంటే అంటే మనకి వీజీహెచ్ షార్ట్ ఉన్నా సరే మనకి ఇటువంటి ప్రాబ్లం అయితే వస్తుంది. వీజీహెచ్ అనేది గ్రౌండ్‌తో షార్ట్ ఉన్నప్పుడు మనకి వీజీహెచ్ వోల్టేజ్ 33, 34 ఆ విధంగా వోల్టేజ్ వస్తుంది కదా! అదైతే షో అవ్వదు మనకి. అటువంటి కేసెస్‌లో కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ సాల్వ్ అవ్వకపోతే మనం కంప్లీట్‌గా ఈ స్కేలార్ పీసీబీ ఉంటుంది కదా! దీన్ని బయటికి దీనికి అడ్డుగా ఉన్నవన్నీ రిమూవ్ చేసేసి వోల్టేజ్ అనేది చూసేసి మనకి షార్ట్ రిమూవల్‌తో అయినా లేకపోతే మనకి ఎక్కడ షార్ట్ అయిందో చూసుకొని ఆ కాంపోనెంట్ చేంజ్ చేసుకోవడం ద్వారా కూడా ప్రాబ్లమ్ అయితే మనకి సాల్వ్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో అనేది మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.